రవి గారికి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫెడరేషన్ ఆఫ్ గురుకులాస్ ఒక జిల్లా కన్వీనర్గా తెలియజేస్తున్నాను. ఏమంటే టోటల్గా 4 గురుకులాల అనేవి ప్రభుత్వ పరంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు. 4 గురుకులాలలో 20% మాత్రమే రెగ్యులర్ సిబ్బంది, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యేతర సిబ్బంది కానీ 20% ఉన్నారు. మిగతా 80% కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ విద్యా విధానంలో మరి నడుస్తున్నాయి. మొట్టమొదటిగా 1971లో సర్వేలో ఫస్ట్ వన్ ఒక గురుకులం అనేది అప్పటి ప్రభుత్వం పివి నరసింహారావు గారి టైంలో స్థాపించబడింది. అప్పటి నుంచి 1983లో ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వంలో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి జిల్లాలో కూడా రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, మన గురుకులాల ద్వారా వచ్చినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. వారు మన పరిపాలనా దక్షులుగా తీర్చిదిద్దుతున్నటువంటి విషయం. అంటే ఇది ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నటువంటిది. ఈ అప్పటి ఎన్టీ రామారావు గారు బీసీ విద్యాపీఠుల్ని స్థాపించి వారికి చాలా వెలలేని చేయూతనివ్వటం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు మంచి విద్యా విధానంలో కాకుండా మంచి పరిపాలనా దక్షులుగా ఐఏఎస్, ఐపీఎస్ అండ్ డాక్టర్స్గా కొనియాడుతున్నారు. సో వీరికి ముఖ్యంగా కోరుకునేది ఏమిటంటే 2016 సంవత్సరంలో గత ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 58 నుండి 60 ఇయర్స్ రిటైర్మెంట్ యొక్క దాన్ని ఇవ్వడం జరిగింది. అదే రకంగా గురుకుల విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యేతర సిబ్బందికి కూడా 60 ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం 60 to 62 నుంచి గురుకులాలని విస్మరించడం చేసింది. సో కనుక గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి వర్యులను కోరేది ఏమిటంటే, గతంలో మీరు 58 to 60 చేసి ఉన్నారు కనుక మాకు 60 to 62 ఇయర్స్ను కూడా చేయవలసినదిగా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతున్నాము. సో ఎందుకనంటే తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యా వికాసం అనేది ముఖ్యంగా విద్యాలయాలు సంక్షేమ పథకాలు జరగాలి అంటే కనుక గురుకులాల్లోనే సంక్షేమ పథకాలు అనేది నిర్వహణ జరుగుతున్నది. సో మొట్టమొదటిగా పాస్ పర్సంటేజ్ కానివ్వండి, తర్వాత మంచి మంచి ర్యాంక్స్ కానివ్వండి గురుకుల విద్యాలయాల్లోనే జరుగుతున్నాయి. సో కనుక మరి గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు కనుక సో వీరిని కూడా మీరు 62 ఇయర్స్ చేస్తారనేది మేము ప్రార్థించున్నాము. సో కనుక మరి ఈ 4 గురుకులాల్లో కూడా 60 నుండి 62 ఇయర్స్ చేస్తారనేది మా ప్రగాఢ విశ్వాసం. సో కనుక మా యందు దయ ఉంచి మీరు 62 ఇయర్స్ని కొనసాగిస్తారని కోరుతూ ప్రార్థించున్నాము.